నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 47. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, భూమి అనంత్ వాళ్ళు కారులో అలా వెళ్ళారో లేదో మరో కార్ లోనికి దూసుకు వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళంతా ఆగి వెనక్కి తిరిగి చూశారు. తన పేరెంట్స్తో పాటు కారులో నుండి దిగి ఎదురుగా ప్రత్యక్షమైంది అనిక. అమృత, బావగారు బాగున్నారా? అనిక, బాగున్నావమ్మా దగ్గరికి తీసుకుంటూ పలకరించాడు విష్ణువర్ధన్. బాగున్నాను మామ అంటూ అనిక బదులివ్వగా ముభావంగా బదులిచ్చారు అమృత, కైలాష్. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ లోపలికి నడిచి సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడే అనంత్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు, అంతే అని నవ్వుతూ మాట్లాడుతున్న భువనేశ్వరి లక్ష్మీపార్వతి పక్కన కూర్చున్న ఈశాన్ వైపు చూసి, వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అంది. అలాగే అత్తయ్య. లేచి వెళ్తున్న ఈశాన్ వైపు లోపల మండిపోతూ చూస్తున్నారు అనిక, అమృత, కైలాష్. నిమిషాల్లో కాఫీ ట్రేతో తిరిగి వచ్చిన ఈశాన్వి అందరికీ కాఫీ అందించి తను తాగుతూ కూర్చుంది. చెప్పమ్మా, ఇంకా ఏంటి విశేషాలు? అమృతను అడిగాడు విష్ణువర్ధన్ ఖాళీ అయిన కప్ పక్కన పెడుతూ. అది ఆయన ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందన్నయ్య. ఆయనతో పాటు నేను వెళ్ళాలి. కొన్ని రోజుల పాటు ఆయనకి ఇక్కడే ఉంటుంది. అమృత మాటలకు ఈశాన్వికి అనుభవములు ముడిపడ్డాయి. ఇక్కడే ఉంటుందా? తన ఇంట్లో ఉంటే సమస్యలు వస్తాయేమో అని సంశయిస్తూ ఉన్నాడు విష్ణువర్ధన్. ఏంటన్నయ్య, ఏం మాట్లాడరు? దాన్ని ఇంటి కోడలుగా ఎలాగో చేసుకోలేదు, కనీసం కొన్ని రోజులు ఇంట్లో కూడా ఉండనివ్వరా? ఉక్రోషంగా అంది అమృత. అలా కాదమృత, అనిక మనస్తత్వం తెలిసిందే కదా. అదవిని చూసి మళ్ళీ బాధపడొచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. తనిక్కడ ఉండడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అందులోనూ పెళ్లి కావాల్సిన పిల్ల. విష్ణువర్ధన్ మాటలు సబబుగానే అనిపించాయి లక్ష్మీపార్వతి దంపతులకు. ఏంటండి అలా అంటారు? అమృత అన్నయ్య ఢిల్లీ వెళ్తే అనిక ఒంటరిగా ఎలా ఉంటుంది? మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అనిక, నువ్వు ఇక్కడే ఉండు, ఎన్ని రోజులైనా ఉండు. ఇది నీ మేనమామిల్లు, నీకుండే హక్కుంది అంది భువనేశ్వరి. అలాగే అత్తయ్య అని నవ్వుతూ లేచి కూర్చున్న భువనేశ్వరిని పట్టుకుని ఊపేసి ఈశాన్వి వైపు పొగరుగా తేరిపార చూసింది అనిక. అలాగే సూటిగా చూసింది ఈశాన్వి. నేను ఇంట్లోకి అడుగుపెట్టింది గెస్ట్లా టెంపరీగా ఉండడానికి కాదే. నేను ఇంట్లో నుండి గెంటేసి బావకి పెళ్ళంగా పర్మనెంట్గా ఇంట్లోనే సెటిల్ అవ్వడానికి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ మనసులో అనుకుంటూ సైడ్ స్మైల్ ఇచ్చి తను లేచిన ప్లేస్లో కూర్చుంది. తనని ఒక పిచ్చి చూపు చూసి మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. అమృత మనసును బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు విష్ణువర్ధన్ వాళ్ళు. అత్తయ్య, బావ ఎప్పుడు వస్తాడు? పెద్దబావ వాళ్ళని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, గంటలో వస్తారు. అలాగా, సరేలే అంది నిట్టూరుస్తూ. బావా, ఇక మేము వెళ్ళొస్తాం, అను జాగ్రత్త సోఫాలో నుండి లేస్తూ అన్నాడు కైలాష్. ఇప్పుడే కదా వచ్చింది అల్లుడు, అప్పుడే వెళ్ళిపోతారా? రేపు వెళ్దురు గాని అంది లక్ష్మీపార్వతి లేచి నిలబడుతూ. లేదత్తయ్య, పొద్దున్నే మా ప్రయాణం, వెళ్ళాలి అంటూ కైలాష్ బయటికి నడవగా అందరూ వెనకాలే కదిలారు. అను గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. నిశ్చింతగా ఎన్ని రోజులైనా ఉండి నిదానంగా పనిచూసుకుని రండి అంది భువనేశ్వరి. అలాగే వదిన, థ్యాంక్ యూ అందరికీ చిరునవ్వుతూ బాయ్ చెప్తూ ఈశాన్విని చూడగానే మొహం ముడిచేసుకుంది అమృత. ఈశాన్విని తేరిపారా చూసి అనికను దగ్గరికి తీసుకుని కారు దగ్గరికి కదిలింది. ఇదంతా మన ప్లాన్ అని ఎవరికి డౌట్ రానివ్వకు. బావకు దగ్గరవడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ నీకు మళ్ళీ దొరకదు. ఇద్దరు దగ్గరవ్వకముందే వాళ్ళని త్వరగా దూరం చేసి తనకి మాత్రమే వినపడేలా మెల్లిగా చెప్పింది. అలాగే మమ్మీ, బాయ్. అమృత, కైలాష్ కారులో బయలుదేరారు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి భువనేశ్వరి, అనిక మాత్రమే మిగిలారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. భువనేశ్వరి బుగ్గ మీద ముద్దు పెట్టింది అనిక. అదవుతో కేర్ఫుల్గా ఉండు, ఏమాత్రం డౌట్ వచ్చినా నేను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు అంది మెల్లిగా. అలాగే అత్తయ్య. నా కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో, ఆ మహాతల్లిని వాడికి ఎలా దూరం చేయాలో బాగా ఆలోచించు. దాని పీడ విరగడయి నువ్వు నా ఇంటి కోడలివైతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆ రోజు కోసమే నేను వెయిటింగ్ అత్తయ్య. అతి త్వరలోనే వచ్చేస్తుంది అంది నవ్వుతూ. సరే, వెళ్ళి పడుకో, బావ వచ్చే వరకు లేట్ అవుతుంది. నేను వెయిట్ చేస్తాను అత్తయ్య, నో ప్రాబ్లం. సరే అని అనిక భుజం మీద తట్టి భువనేశ్వరి తన గదిలోకి వెళ్ళగా తన రూమ్లోకి వెళ్ళిన అనిక ఆలోచనలు ముందు రోజుకి మళ్ళాయి. ముందు రోజు సాయంత్రం సామ్రాట్ చెప్పిన ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిన అనిక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద బల్లున శబ్దం వచ్చేలా విసిరేస్తూ తన పేరెంట్స్ కంగారుగా గదిలో నుండి వచ్చేలా చేసింది. చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను జుట్టు చెదిరిపోయి ఆవేశంతో ఊగిపోతూ పిచ్చిదానిలా కనిపిస్తున్న కూతుర్ని అయోమయంగా చూస్తూ, ఏమైందను
అని అడిగింది అమృత ఆందోళనగా. నాకు బావ కావాలి. బావనా? వాడేమైనా పాలకోవనా అడగగానే తీసుకొచ్చివ్వడానికి? కైలాష్ మాటలకు కోపంగా చూసిన అనిక పడేయడానికి వస్తువు కోసం అటూ ఇటూ వెతికి దగ్గరలో ఏం లేకపోవడంతో సోఫాను ఎత్తబోయింది. నీకది లేవదు గాని ఇలా రా. ఆమె చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు కైలాష్. అమృత టెన్షన్ పడుతూ వచ్చి అతని పక్కన కూర్చుంది. ఏమైందను? ఉన్నట్టుండి మళ్ళీ వాడి మీదకి మనసు మళ్ళింది? కూల్గా అడిగాడు. బావ మీద నుండి మనసు పోతే కదా మళ్ళీ మళ్ళడానికి, ఏడుమొహం పెట్టి అంది. ఇప్పుడు మళ్ళీనా మనం చేసేదేముంది? బావకి అనామకురాలతో పెళ్ళైంది కదా, ఇష్టంగా ఏరుకోరి చేసుకున్నాడు. నేను మీలాగే అనుకుని సైలెంట్ అయిపోయా. కానీ నాకు మళ్ళీ హోప్ వచ్చింది. ఎలా? కన్ఫ్యూషన్ ఫేస్తో చూస్తూ అడిగాడు ఇద్దరు. సామ్రాట్. సామ్రాటా? అర్థం కానట్టుగా చూశారు. అవును, సామ్రాటే. సామ్రాట్ ఎవరో తెలుసా? ఆ రోజు నిన్ను కాపాడినతనే కదా అన్నాడు కైలాష్. అబ్బా అది కాదు. సామ్రాట్ ఇషాన్విని ప్రేమిస్తున్నాడు. ఇషాన్వి అతని అత్త కూతురు. ఒక్కసారిగా షాక్ అయ్యారు అమృత, కైలాష్. అవును అని సామ్రాట్ గురించి, సామ్రాట్ తనతో అదవ్ ఇషాన్విని విడదీయడం గురించి చెప్పింది మొత్తం అనిక చెప్పడంతో ఆశ్చర్యపోయిన ఇద్దరు ఆలోచనలో పడ్డారు. అనిక మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు. ఒకవేళ తాము కింద మీద పడి ఒప్పించినా అదవ్ కన్నా సుగుణవంతుడిని, బుద్ధిమంతుడిని అనికకు భర్తగా తీసుకురాలేరు. అదవ్ అల్లుడవ్వాలని ఎప్పటి నుండో తమకి ఉన్న కోరిక ఇది. సామ్రాట్ ప్లాన్తో ఇద్దరిలో ఒక హోప్ కలిగింది. ప్రయత్నం చేస్తే జరగొచ్చు అని ఆశ కలిగి సాలోచనగా స్పందించారు. సామ్రాట్ ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ ఎలా చేయడం అనిక? నువ్వు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళడం? మామ ఖచ్చితంగా నో అంటారు కైలాష్ మాటలకు. కానీ అత్త ఖచ్చితంగా ఎస్ అంటుంది అంది అనిక వెంటనే. అత్త ద్వారానే ఆ ఇంట్లోకి ఎంట్రీ అవ్వచ్చు అని వాళ్ళు చేయాల్సింది మొత్తం చెప్పింది అనిక. అలాగే చేద్దాం అని వెంటనే భువనేశ్వరికి కాల్ చేసింది అమృత. హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న భువనేశ్వరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో వదినా. అమృత ఏడుపు గొంతుకి కంగారు పడుతూ అమృత ఏమైంది అని అడుగుతుంది సోఫాల నుండి లేస్తూ. త్వరగా ఇంటికి రా వదినా, ఇప్పుడే. ఈ విషయం ఎవరికి చెప్పకు అని అమృత ఫోన్ కట్ చేయగా టెన్షన్ పడుతూ ఆగ మేఘాల మీద అనిక ఇంటికి చేరుకున్న భువనేశ్వరికి డాక్టర్ లోపల నుండి వస్తూ కనిపించాడు. అమృత, కైలాష్ ఆందోళనగా అతనితో మాట్లాడుతున్నారు. పరుగున దగ్గరికి వెళ్ళింది. వరి అవ్వాల్సిన పని లేదు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోగా కంగారుగా అమృత వాళ్ళ వైపు చూసింది. ఏమైంది? అనికకు ఏం జరిగింది? వదినా. భువనేశ్వరిని హత్తుకొని ఏడుస్తున్నట్టు నటించింది అమృత. అమృత ఏమైంది? అన్నయ్య మీరైనా చెప్పండి. నీ కోడలు స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవాలనుకుంది వదినా. ఒక్కసారిగా షాక్తో కళ్ళు పెద్దవి చేసింది భువనేశ్వరి. ఏమంటున్నావు అమృత? ఇప్పుడు ఎలా ఉంది నా కోడలు అని ఫాస్ట్గా అనిక దగ్గరికి పరిగెత్తింది. తను రావడం చూసి టక్కున కళ్ళు మూసి నిద్ర నటించింది అనిక. అనిక ఇలా ఉన్నావమ్మా అని ఏడుస్తూ తన మొహాన్ని తడిమి ఎందుకు ఇలా చేసింది అడిగింది అమృత వైపు చూస్తూ. అదవ్ను మర్చిపోలేక. ఏమంటున్నావు అమృత? అవునదినా, అదవ్కి పెళ్ళైనప్పటి నుండి ఇది ఈ లోకంలోనే లేదు. సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. ఎప్పుడు అదవ్ ఫోటో చూసుకుని ఏడుస్తూ పిచ్చి దాంట్లో తయారైంది. మారుతుందేమో అని చూస్తున్నాం కానీ ఇలాంటి ఘోరమైన నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు ఏడుస్తూ అంది అమృత. కైలాష్ కళ్ళు ఒత్తుకుంటూ నటిస్తున్నాడు. అప్పటికే మీనకోడలంటే ఎంతో మమకారం ఉన్న భువనేశ్వరికి ఇప్పుడు తన కొడుకు కోసం ప్రాణాలు తీసుకోబోయిందని తెలిసి ఆమె మీద మమకారం ఇంకా ఎక్కువైపోయింది. అనిక తల మీద ప్రేమగా తడిమి వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న బంగారం లాంటి దీన్ని కాదని పొగరుతో వాడిని కాలదెన్నుతున్న దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అదవ్ లేకుండా అది బ్రతకలేదు వదినా. నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయగలను అమృత? ఇద్దరికీ పెళ్లి చేయడం కోసం నా ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టుకుని వాడిని ఒప్పించిన. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి దాన్ని చేసుకున్నాడు ప్రేమించాను అని. ఆ ప్రేమను చంపేస్తే, వాళ్ళిద్దరూ దూరమైతే? కైలాష్ మాటలకు కనుబొమ్మలు ముడిచి చూసింది భువనేశ్వరి. అవును చెల్లి, ఆ ఇషాన్విని అదవ్ ముందు బ్యాడ్ చేస్తే అదవ్కి తన మీదున్న ప్రేమ పోతుంది కదా. ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోతే అనికతో పెళ్ళి జరిపించవచ్చు. ఆలోచన నచ్చినట్టుగా భువనేశ్వరి మొహం వికసించింది. ఈశాన్వి కోడలిగా ఉండడం తనకి ఎలాగో ఇష్టం లేదు. అలా జరిగితే నాకు చాలా సంతోషమే అన్నయ్య. కానీ అలా జరగడం సాధ్యమేనా? నువ్వు తలుచుకుంటే సాధ్యం కాందేముంది చెల్లెమ్మా.
అది ఇంట్లోకి వచ్చాక ఎవరైనా నీ మాట వింటున్నారా అసలు? నువ్వే మొన్న చెప్పావుగా, కొడుకులిద్దరూ నీ మాట వినకుండా పిల్లలను సపోర్ట్ చేస్తున్నారని, పెద్ద కోడల్ని కూడా మార్చేస్తుందని. ఇంకొన్నాళ్ళు పోతే నీ మీద పెత్తనం చెలాయిస్తుంది చూడు. కైలాష్ మెల్లిగా ఎక్కిస్తుంటే ఆలోచనలో పడింది భువనేశ్వరి. తన మొహంలో మారుతున్న భావాలను చూసి కైలాష్ అమృత మొహాలు చూసుకుని నవ్వుకున్నారు. కాసేపు ఆలోచించిన భువనేశ్వరి దీర్ఘంగా నిట్టూర్చి, మీరు చెప్పింది నిజమే అన్నయ్య. దాని స్థానంలో అనిక నా కోడలవుతుంది అంటే నేను ఏమైనా చేస్తాను. ఏం చేద్దాం చెప్పండి అంది. అమృత కైలాష్ సంతోషంతో పొంగిపోతూ అనిక తమకు చెప్పిన ప్లాన్ మొత్తం భువనేశ్వరికి వివరించారు. అలా అందరి ప్లాన్ మీద మేనత్త సపోర్ట్తో ఇంట్లోకి అడుగుపెట్టింది అనిక. బాయ్ అన్నయ్య, బాయ్ వదిన, మీ న్యూ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి నవ్వుతూ చెప్పాడు అదవ్. అలాగే అన్నట్టుగా చిరునవ్వుతో తలాడించి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోగా ఇంటికి రిటర్న్ అయ్యారు అదవ్ దక్ష్. అప్పటికే టైం 11 దాటింది. అదవ్ కోసం ఎదురు చూస్తూ ల్యాండ్లో అటు ఇటు తిరుగుతోంది అనిక. కాసేపటికి అదవ్ కారు వచ్చేసరికి ఆమె మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళింది. బాయ్ అదవ్, గుడ్ నైట్. ప్లేస్ మారాడుగా, వాళ్ళలో మెల్లిగా మార్పు వస్తుంది. సాలోచనగా తలాడించి థ్యాంక్ యూ దక్ష్ హత్తుకుని వదులుతూ చెప్పాడు అదవ్. గుడ్ నైట్. దక్ష్ వెళ్ళిపోగా లోపలికొచ్చాడు అదవ్. డోర్ చాటుకు నిలబడి చూస్తున్నానిక అదవ్ లోపలికి ఎంటర్ అవ్వగానే గట్టిగా హత్తుకుంది. ఇషాన్వి హక్ చేసుకుందేమో అనుకుని ఒక్కసారిగా అదవ్ మొహం వెలిగిపోయింది. హ్యాపీనెస్తో పొంగిపోతూ ఇదంతా నిజమేనా అని అడుగుతూ తలదించి చూసిన అదవ్ అనిక మొహాన్ని చూసి కంగుతిన్నాడు. నిజమే బావా. ఏయ్ నువ్వెప్పుడొచ్చావే అడిగాడు తనని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఎప్పుడో వచ్చాను బావా, ఐ రియల్లీ మిస్ యూ సో మచ్ అని ఇంకా గట్టిగా చుట్టేసుకుంటుంటే వదిలేవే అని నెట్టేస్తూ ఎవరో చూస్తున్నట్టు అనిపించి పైకి చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ ఎర్రబడిన కళ్ళతో తమని చూస్తూ కనిపించింది ఇషాన్వి. మై గాడ్, నా పని అయిపోయింది ఇంకా అని తన వైపు అయోమయంగా చూస్తూనే అనిక వదులు అని ఫుల్ ఫోర్స్గా నెట్టేసి దడేల్మని వచ్చిన సౌండ్కి టక్కున తల తిప్పి చూశాడు అదవ్. అతను ఫోర్స్గా నెట్టేయడంతో నేలపై విసురుగా పడిపోయిన అనిక నడుం చేత్తో పట్టుకుని కుయ్యో ముర్రో అన్నట్టుగా బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? సామ్రాట్ అనికలు కలిసి ఎలాంటి ప్లాన్లు వేయనున్నారు? ఆ ప్లాన్ల వల్ల అదవ్ ఈశాన్విల మధ్య దూరం పెరుగుతుందా లేదా తగ్గుతుందా? భూమి అనంత్ల కొత్త జీవిత ప్రయాణం ఎలా సాగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.